అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రేణుస్ ఫిజియోథెరపీ క్లినిక్ నుంచి డాక్టర్ భారత్ గారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? నేను గుడ్, బాగున్నానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సయాటికా గురించి మాట్లాడుకుందాం డాక్టర్ గారు. ఎందుకంటే నౌ డేస్ ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేవి, ఎస్పెషల్లీ సయాటికా గురించి చాలా వింటున్నాము. ఎర్లియర్ ఏజ్ లో కూడా ఇది వచ్చేస్తుంది చాలా మందికి. దాని వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా లేకపోవటం వల్ల వాళ్ళు ఆఫీసులకు వెళ్లే వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. కూర్చోలేరు, సరిగా నించోలేరు, చాలా ఇబ్బంది. ఇంకొంతమంది అయితే ఈ బెల్ట్స్ వస్తున్నాయి, టెంపరరీ రిలీఫ్ కోసం బెల్ట్స్ చూస్తే ఆ పెయిన్ భరించలేక ఆ బెల్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సరే. అసలు ఈ సయాటికా అనేది ఫస్ట్ ఎందుకు వస్తుంది? సయాటికా అనేది ఇది ఒక నరానికి సంబంధించిన నొప్పి. యాక్చువల్గా మన నడుము వెన్నుపూసల్లో లైక్ లోవర్ రీజియన్ నుంచి మొదలైతే వస్తుంది ఈ సయాటికా నరం అనేది. అక్కడ నుంచి ట్రావెల్ అయిపోయి ఇది మన బ్యాక్ బటక్స్ నుంచి వెనకాల నుంచి కంప్లీట్గా కింద పాదాల వరకు డిస్ట్రిబ్యూట్ అయిపోతా వస్తుంది ఈ నరం. మన బాడీలో లార్జెస్ట్ నర్వ్ ఇది జనరల్గా. అయితే ఈ సయాటికా నరం యొక్క నొప్పి ఎందుకు వస్తుంది అని అంటే, మన నడుము భాగంలో ఉండే వెన్నుపూసల మధ్యలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు వాటి మధ్యలో ఉండే డిస్క్లు అనేటివి పక్కకి జారి ఈ పక్కనున్న సయాటికా నరం మీద ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ నరం అనేది బ్లాక్ అయిపోయి దీని యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఈ నరం యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే, మన లోవర్ బాడీకి స్ట్రెంగ్త్ని క్రియేట్ చేయడం, లైక్ సప్లై చేయడం, మజిల్కి సప్లై చేయడం. సో ఈ డిస్క్ పై ఆ నరాన్ని టచ్ చేసినప్పుడు ఈ నరం యొక్క ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల వచ్చే నొప్పిని మనం సయాటికా నొప్పి అని అంటాం. సో దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, లైక్ సివియర్ లోవర్ బ్యాక్ పెయిన్, బటక్ పెయిన్ అండ్ లెగ్ అంతా రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. తిమ్మిర్లు, మంటలు, నమ్నెస్, మొద్దు బారినట్టు ఉండడము, కొన్నిసార్లు బలహీనంగా అనిపిస్తూ ఉంటాయి కండరాలు, కొద్దిసేపు నిలబడలేము, కూర్చోలేము, ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని మనకి ఈ సయాటికా పెయిన్ లో చూస్తూ ఉంటాం మనం. మరి సర్జరీ వరకు వెళ్తుంది అని అంటారు కదా, అసలు సర్జరీ స్టేజ్ ఎప్పుడు వస్తుంది సయాటికా? లైక్ ఇంటర్నల్ గా సివియారిటీని బట్టి ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అని అంటే సర్జరీ వరకు పోకుండా కాపాడవచ్చు. క్రానిక్ గా ఉంది, కంప్లీట్ గా నర్వ్ అంతా బ్లాక్ అయిపోయింది అని అంటే సర్జరీ ఒకటే ఆప్షన్. ఫైనల్ స్టేజ్ లో సర్జరీ వరకు పోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫిజియోథెరపీ చూసుకుంటే కనుక, ఫిజియో చేసి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు సర్జరీ దాకా వెళ్లకుండా కంప్లీట్ క్యూర్ చేయొచ్చు. ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోసిస్ చేసుకొని విత్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తోటి కంప్లీట్ గా నార్మల్ కి తీసుకురావచ్చు. 90-95% కేసెస్ అన్ని నార్మల్ అయిపోతాయి. ఒక 5% కేసెస్ లైక్ వాళ్ళు ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోకపోవడం వల్లనో, లేదా కంప్లైంట్ ఉందని తెలిసిన తర్వాత కూడా దాని మీద ఇంకా ప్రెషర్ పడే యాక్టివిటీస్ చేసి అది ఇంకా క్రానిక్ అయ్యేదాకా చూసుకోవడం వల్ల సర్జరీ వరకు పోతాయి. అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫిజియోలో? ఫిజియోలో వచ్చేసి పెయిన్ మేనేజ్మెంట్ థెరపీ ఉంటుంది. దీంట్లో కొన్ని రకాల ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ యూజ్ చేసి పెయిన్ని రెడ్యూస్ చేస్తూ ఉంటాము. అండ్ అలాగే కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, నడుంకి సంబంధించిన కండరాలు అనేటివి స్ట్రెంథన్ చేసి కండరాల్లో బలాన్ని ఇంప్రూవ్ చేసి, సో దానివల్ల మనకి స్ట్రెంత్ పెరిగే కొద్ది మెల్లిమెల్లిగా నొప్పి అనేది రెడ్యూస్ అవుతా వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఆ పెయిన్ సివియారిటీ బట్టి మీరు సిట్టింగ్స్ అనేవి కూడా సజెస్ట్ చేస్తారా? అవునండి. ఒక పెయిన్ ఎక్కువ సివియర్ ఉందనుకోండి, మాక్సిమం ఎన్ని సిట్టింగ్స్ పట్టొచ్చు? జనరల్గా అయితే లైక్ రెగ్యులర్ ఫిజియోలో అయితే మేము ఒక 1.5 month వరకు తీసుకుంటాము. చాలా క్రానిక్గా ఉంది అని అంటే మాక్సిమం 2 months వరకు తీసుకుంటాము, ఎవ్రీడే సెషన్స్. మరి ఆ 2 months ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? ఇక్కడ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనకి గ్రాడ్యువల్గా ప్రోగ్రెషన్ మొదలైతే వస్తుంది. ఫ్యూ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత ప్రోగ్రెషన్ మొదలైతే వస్తుంది. కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, పెయిన్ 0 అయిపోయిన తర్వాత మనం మెయింటైన్ చేయకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 100% అని చెప్పను. లైక్ ఒక 10 peopleకి మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసినాము అనుకుంటే, దాంట్లో ఫ్యూ పీపుల్స్, ఒక 3 to 4 peopleకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల. అంటే ఎలాంటి మెయింటెనెన్స్ ఇస్తారు మీరు? లైక్ ఈ కంప్లైంట్ ఉన్న వాళ్ళైతే చేయకూడని యాక్టివిటీస్ మెయిన్గా బరువులు ఎత్తకపోవడం మంచిది, ఎక్కువసేపు కూర్చోకపోవడం మంచిది, ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడము, ఈ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఓకే, సో ఇప్పుడు సయాటికా అనగానే మార్కెట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి డాక్టర్. అంటే నాట్ ఓన్లీ ఫిజియో, నీడిల్స్ తోని చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే సర్జరీ అయినా కూడా మీ కప్స్ ఏదో చేసి ఇన్సర్ట్ చేసి ఇలా వాటితో ట్రీట్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ గా వచ్చాయి. లేజర్ కి సంబంధించి కొన్ని అంటే వితౌట్ ఏ సర్జరీ మేము డీల్ చేస్తాము అన్నట్టు.
అసలు అంటే మీ ఒపీనియన్ ఏంటి, ఏది బెస్ట్ అంటారు? డిపెండ్స్ ఆన్ కండిషన్ అండి. ఇప్పుడు షయాటికా అనేది లోపల బ్లాక్ అవుతున్న నరువు గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే సూపర్ఫిషియల్ ఏరియా కూడా ఇంటాక్ట్ అవుతుంది. సో నడుము చుట్టుభాగంలో ఉన్న కండరాలు కూడా బలహీన పడిపోవడము, స్టిఫ్ అయిపోవడము, సో ఇవన్నీ జరుగుతూ వస్తాయి. సో దీనివల్ల క్లయింట్కి ఎలా ఉంటుందంటే, పేషెంట్కి సఫర్ అయ్యే వాళ్ళకి కింది కొంగలేరు, లేవలేరు, కూర్చొని లేవడానికి ఇబ్బంది అవుతుంది, పడుకొని అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. ఈ సిమ్టమ్స్ ఉంటాయి మామూలుగా. అయితే వీటిని రెడ్యూస్ చేయాలి అని అంటే మనకి నీడ్లింగ్ థెరపీ కానీ కప్పింగ్ థెరపీ కానీ హెల్ప్ చేస్తుంది. మజిల్ యొక్క స్టిఫ్నెస్ని రిలీజ్ చేసి ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి కానీ, లోకలైజ్డ్ పెయిన్ని రెడ్యూస్ చేయడానికి నీడ్లింగ్ థెరపీ కానీ ఇవి హెల్ప్ చేస్తాయి చాలా వరకు. అండ్ వీటితో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ చాలా. అంటే సివియారిటీ ఉన్నా కూడా అవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఎందుకు వస్తాయి అంటారు ఇవి? అంటే లైక్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సడన్ బ్రేక్స్ వల్ల, ఇప్పుడు బైక్ మీద సడన్ గా వెళ్తున్నాము, మేము ఆ స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు, నేను సడన్ గా స్లిప్ అవ్వటం వల్ల నాకు సైటికా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అని చెప్తుంటారు. కొంతమంది సడన్ జంపింగ్స్ వల్ల అని చెప్తారు, డిఫరెంట్ రీజన్స్ చెప్తుంటారు. అసలు అంటే అది రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు? రాకుండా ఉండాలి అని అంటే చేయడానికి ఏం లేదు, మామూలుగా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి అవి. కాకపోతే ఏంటి అని అంటే మనం లైక్ అట్లాంటి కంప్లైంట్స్కి మనం పోకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్ మొబిలిటీ ఇంపార్టెంట్. సో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 15 to 20 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ రెగ్యులర్ మొబిలిటీలో ఉంటే జాయింట్ చుట్టూ ఉన్న, స్పైన్ చుట్టూ ఉన్న కండరాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి యాక్టివిటీలో మన డైలీ రొటీన్ లైఫ్లో ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటున్నప్పుడు మనకి స్పైన్ పైన కానీ, ఆ డిస్క్ పైన కానీ, నరం పైన కానీ ఒత్తిడి పెరగకుండా చుట్టూ ఉన్న కండరాలు కాపాడుతాయి. బికాస్ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. మొబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కామన్గా జరుగుతూ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.